హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డు జున్ను కూర వండుదామండి. జున్ను అంటే జున్ను కాదండి, ఇది గుడ్లతోటే జున్నుగా చేసి వండుతారండి. ఈ కూర ఒక్కసారి తిన్నవాళ్ళు చాలాసార్లు వండుకుని తింటారండి. మటన్ కూర లాగే ఉంటుంది ఈ కూర. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు 4, ఎగ్స్ 6, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాలు జీలకర్ర పొడి, టమాటా ప్యూరీ, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, సోడా కొద్దిగా. ఎగ్స్ని ఇలాగా 6 ఎగ్స్ని కూడా కొట్టుకునండి. దానికి ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. కొద్దిగా సోడా వేసి కలుపుకోవాలి. గిన్నెలో కొద్దిగా నెయ్యి రాసుకుని ఇవి బాగా దీన్ని గిన్నెంతా రాయాలి. రాసిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5-10 నిమిషాలు స్టీమ్లో పెట్టుకోవాలి. ఆవిరిలో ఉడికించింది ఈ విధంగా జున్నులా వస్తుంది. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా జున్నులా వస్తుంది. ఇది చాలా సాఫ్ట్గా, మెత్తగా, చాలా స్మూత్గా వస్తుంది. పొయ్యి మీద బాండి పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యిందండి. మనం తయారు చేసుకున్న గుడ్లు జున్ను ముక్కల్ని వేసుకోవాలి. వీటిని పచ్చిదనం పోయి బాగా స్మూత్గా అయ్యేటట్టుగా ఆయిల్లో మనం ఫ్రై చేయాలి. వీటిల్లోనూ కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేగి బాగా వేసి ఇవి చాలా బాగా వేగుతాయి. బాగా పట్టాలి. చూసారా ఎంత స్పాంజీగా, ఎంత మంచిగా వేగినాయో ఈ జున్ను ముక్కలు. వాటికి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ పట్టించిన తర్వాత వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. అదే బాండీలో కాస్త నూనె పోసుకోవాలి. నూనె వేడయింది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేగినాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తాం. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి.
వాటర్ పోసుకోవాలి. ఈ టైంలో జున్ను వేయాలండి. జున్ను వేసి బాగా కలపాలి. కూర తయారైపోయింది. కొత్తిమీర వేయాలి లాస్ట్. ఈ కూర జున్ను కూర మటన్ చికెన్ కన్నా ఎక్కువగా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్ లాగానే అనిపిస్తుంది. ఈ కూర చాలా రుచిగా, చూడండి ఇది చికెన్ కర్రీలాగా మటన్ కర్రీలాగా అనిపిస్తుంది. ఈ కూరని మీరు ఒకసారి చేసుకుంటే చాలాసార్లు చేసుకుంటారు మీరు. ఈ కూర చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు.